వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. ఆగస్ట్ 15న డబుల్ స్మార్ట్తో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. రెండింటికి కూడా డబుల్ స్మార్ట్కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. మిస్టర్ బచ్చన్కి అయితే ఫ్లాప్ టాకే వచ్చింది. అంటే సినిమా ఏ రకంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. సో రీసెంట్గా వచ్చిన రవితేజ గారి సినిమాల్లో క్రాక్, ధమాకా తప్ప అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో ఈ సినిమాకి కూడా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. ఒకసారి డే 1 కలెక్షన్ గమనిస్తే నైజాం 2,10,00,000, సీడెడ్ 73 లక్షలు, ఉత్తరాంధ్ర 50 లక్షలు, ఈస్ట్ 26 లక్షలు, వెస్ట్ 20 లక్షలు, గుంటూరు 38 లక్షలు, కృష్ణా 21 లక్షలు, నెల్లూరు 18 లక్షలు. ఇలా ఏపీ తెలంగాణలో చూసుకుంటే 4,50,00,000 షేర్ని, 6,40,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షలు, ఓవర్సీస్లో 38 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 5,26,00,000 షేర్ని, 7,80,00,000 గ్రాస్ని కలెక్ట్ చేసింది. మూవీ ఓవరాల్గా ఈ సినిమాకి జరిగినటువంటి బిజినెస్ 31 కోట్లు. అంటే ఇస్మార్ట్ శంకర్ కంటే తక్కువే, ఒక 10 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు. అంటే గతంలో రవితేజ గారి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకి మొదటి నుంచి టీజర్ ట్రైలర్స్కి సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడంతో బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది. సో ఈ సినిమా ఇంకా 26 కోట్లు కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే. సో చాలా కష్టం అనమాట. ఈ సీజన్లో అంటే ఆగస్టులో రిలీజ్ అయినటువంటి ఈ 2 సినిమాలకు కూడా కలెక్షన్స్ పరంగా చాలా పూర్గా ఉన్నాయి. తంగలానికి మంచి టాక్ వచ్చింది ఒక డబ్బింగ్ మూవీకి. మరి చూడాలి, మిస్టర్ బచ్చన్ ఇంకా 26 కోట్లు కలెక్ట్ చేయాలి కాబట్టి లాంగ్ రన్లో కలెక్ట్ చేస్తుందా కలెక్ట్ చేయదా అనేది డిసైడ్ అవుద్ది.